విడిదిలోంచి బయలుదేరి ఊరేగి పెళ్లికి వెళ్ళాలి పెళ్లికొడుకు. ముహూర్తం ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. తెమలండి తెమలండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మగ పెళ్లి వారందరూ హడావిడిగా ఉన్నారు. బయట పల్లకి సిద్ధంగా ఉంది. మేళం వాళ్ళు కూడా నిలబడున్నారు. ముందు వసారాలో మాత్రం సన్నాయి మేళం సాగుతోంది. వాళ్ళని కళ్యాణి వాయించమని, కాంబోజీ వాయించమని ఉండుండి ఆదేశిస్తున్నాడు ముకుందం. చాకింటి బట్టలు మడత కండువాలు వేసుకుని మగవాళ్ళంతా కుర్చీల్లో తయారుగా కూర్చున్నారు. ఊరేగింపుకి ఏ చీర కట్టుకోవాలో, దానికి తగిన జాకెట్ ఏది వేసుకోవాలో నిర్ణయించుకోలేక కొట్టుమిట్టాడిపోతున్నారు లోపలున్న ఆడవాళ్లు. మంచి బట్టలు వేసుకుని కొబ్బరి ఆకుపోరాలు ఊదుకుంటూ ఒకళ్ళొకళ్ళు తరుముకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలందరూ. గంధం అత్తరు వాసనలతో కలిసి స్తంభాలకి కట్టిన పచ్చి కొబ్బరి ఆకుల వాసన, పందిరి మీద వేసిన కొత్త తాటాకుల వాసన, కొత్త గుబాళింపును ఆ పరిసరమంతా పరుస్తున్నాయి. పురుషుల విసుగు, పడతుల విదిలింపు, పసివాళ్ల కేకలు, ఏడుపులు, పనివాళ్ల అరుపులతో ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినిపించినంత హడావిడిగా ఉంది ఇదంతా. పల్లకిలో వేయడానికి చలవమడత కావాలి అని పల్లకి బోయిలడిగి 10 నిమిషాలైంది. వెంకట్రామయ్య ఈ 10 నిమిషాల నుంచి పని మనుషులెవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాడు. ఎవళ్ళ మట్టుకు వాళ్లే హడావిడిగా అటు ఇటు తిరగడమే తప్ప పిసరంత పని కాని సాయం గాని చేస్తున్నట్లు అనిపించలేదు వెంకట్రామయ్యకి. వీరిగాడు సత్యయ్య లేని లోటు పూర్తిగా తెలుస్తోంది. వాళ్ళకి ఇప్పుడే వచ్చింది ముహూర్తం. మేమింటికి వెళ్లేటప్పటికి కొత్త దంపతులు సుందరమ్మ, సత్యయ్య అన్నవరం నుంచి వచ్చి ఉంటారు. ఇలా అనుకుంటూ వెంకట్రామయ్య తనే వెళ్ళాడు లోపలికి విశాలక్షిని కేకేద్దామని. ఎన్ని గదులు తిరిగినా విశాలక్షి కనిపించలేదు. జానకిని తీసుకుని పెళ్లివారింటికి వెళ్ళింది పెళ్లి కూతురిని చూడ్డానికి అన్నారెవరో. వెంకట్రామయ్య వెళ్లి ఆనందం పక్క కుర్చీలో కూర్చున్నాడు. మనిషి అయితే అక్కడ ఉన్నాడు కాని ఆనందం మనసు మాత్రం ఏ దివ్య లోకాల్లోనో ప్రయాణం చేస్తోంది. ఇంకో గంటలో తను గృహస్థు కాబోతున్నాడు. జీవితంలో ఇంకో కొత్త ఘట్టం ప్రారంభమవుతోంది. కొత్తదే కాదు, చాలా ముఖ్యమైనది కూడా. తన చదువు, సంస్కారం ఉపయోగించి దాంపత్య జీవితాన్ని ఆదర్శవంతంగా నడుపుకోవాలి. అసలు మానవ జీవితంలోని వివిధ రంగాల్లో సాధించే విజయాలన్నీ ఈ ఒక్క రంగంలోని విజయం మీదే ఆధారపడి ఉంటాయి. ఇల్లు నరకమైతే ఇలా తలమే నరకమవుతుంది అన్నారు వెనకడుకో ఇంగ్లీషు రచయిత. తన జీవిత భాగస్వామిని కాబోతున్న ఈ అమ్మాయి వివరాలేమీ తనకి తెలియవు, ఒక్క పేరు తప్ప. అన్నపూర్ణ. పేరు కొంచెం పాతగా ఉన్నా ఇప్పటి కాలానికి తగినట్టు పూర్ణ అని మార్చుకోవచ్చు. ఏం చదువుకుందో, అభిప్రాయాలేమిటో, అలవాట్లు ఎటువంటివో, తనకు ఆమెకు సమానమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయో లేవో, ఏ అర్హత లేకపోయినా సంస్కారం మంచిగా ఉంటే చాలు. జీవితం ఎన్ని ఒడిదుడుకుల్లోకి వెళ్ళినా చివరికి మాత్రం సరైన బాటలోకే వస్తుంది అంటూ ఉంటాడు బాబయ్య. పోనీ ఆ సంస్కారమైన ఎలాంటిదో అన్నపూర్ణది. ఇలా సాగుతున్న ఆనందం ఆలోచనలను విశాలాక్షి కేక భంగపరిచింది. విశాలాక్షిని చూస్తూనే వెంకట్రామయ్య, అమ్మాయి ఎక్కడికెళ్ళావు? పల్లకి వాళ్ళు చలవమడత కావాలంటున్నారు చూడు అన్నాడు. విశాలాక్షి ఆ మాటలేవి విన్నట్టే మొహం పక్కకు పెట్టి, తమ్ముడు ఓ మాట ఇలారా అని ఆనందాన్ని కేకేసి దూరంగా తీసుకెళ్ళింది. మీ అత్తవారు చాలా బీదవాళ్ళు తెలుసా అంది. ఆనందరావుకు నవ్వొచ్చింది. అయితే అన్నాడు. అదేమిట్రా అంత తేలిగ్గా తీసేస్తావు? మన అంతస్తుకు వాళ్ళ అంతస్తుకు అసలేమీ పోలిక లేదు. అన్నాడు ముభావంగా ఆనందం. పైగా పిల్ల ఏమంత రూపసి కాదు. అందంలో ఏముందిలే, విద్యా సంస్కారాలు ఉండాలి గాని అవి పూజ్యమే. ఆ అమ్మాయి 5వ క్లాస్ మాత్రమే చదివిందట. నిజంగా? ఒక లోటు ఉండొచ్చు, 2 లోట్లు ఉండొచ్చు, కానీ అన్నీ ఈ రకంగానే ఉన్న సంబంధం ఎక్కడ దొరికిందో బాబాయ్కి. తొందరపడకు, బాబాయ్ వింటే నొచ్చుకుంటాడు. అలానే ఊరుకుంటే ఎలా? లేకపోతే ఏం చేద్దామని? తీరా ముహూర్తానికి బయలుదేరుతూ ఇలాంటి వంకలు పెడితే మనకు పరువు తక్కువ, బాబాయ్కు తలవంపులు. అందుకని అందుకని ఎవరితోటి అనద్దు, మాట్లాడకు, ఊరుకో. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంటూ ఆనందం పందిట్లోకి వచ్చేశాడు. పెళ్లికి ముందు ఎదురు సన్నాహం వేళ పానకాలు తాగుతుండగా ఓ సిలుకు చొక్కా తొడుక్కున్న పలచటి వ్యక్తి వచ్చి, మొత్తం మీద మా ఊరు సంబంధం తప్పలేదు మీ అబ్బాయికి అన్నాడు నవ్వుతూ వెంకట్రామయ్యతో. మాధవరావు గారు, ఇంతకీ ఎవరికి ఎవరు ఘటనో చెప్పలేం, మీకేం కోపం రాలేదు కదా? ఎంత మాట, భలేవారే. మా జ్యోతి ఒకటి, అన్నపూర్ణ ఒకటినా నాకు? ఆనందానికి సంభాషణలో తలా తోక తెలియలేదు. మంగళ స్నానాలయ్యి పెళ్లిపేటల మీద కూర్చున్నాడన్న మాటే కాని ఆనందం మనసు పరిపరి విధాల పోతోంది. ఈ మాధవరావు గారు జ్యోతి ఎవరు? వీళ్ళకి తన పెళ్లికి ఏంటి సంబంధం? పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. వాళ్ళ మంత్రాలు ఆగినప్పుడల్లా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు. తెర అడ్డుకట్టి అవతల వైపున కొబ్బరి బొండంతో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి పసుపు బొట్టలో కూర్చోబెట్టారు. ముహూర్తం సమీపించింది. జీలకర్ర, బెల్లము నెత్తిమీద పెట్టి ప్రమాణాలు చేయించారు పురోహితులు. ఆనందం చేత, అన్నపూర్ణ చేతాను. ప్రమాణం చేయిస్తున్నప్పుడు ఆనందం నోరు తడబడింది.
తన శిరస్సు మీద ఒక స్త్రీ హస్తస్పర్శ సోకడంతో మునుపెన్నడూ అనుభవించని బాధో సుఖమో తెలియని ఒక విచిత్రానుభూతిని పొందాడు. మంగళసూత్రం కట్టే సమయంలో చూశాడు అన్నపూర్ణ ముఖాన్ని. అక్కయ్య చెప్పింది నిజమే. ముఖం కళకళలాడుతున్న సౌందర్యస్ఫోరకమైన ఒక జిలుగు కాని, విజ్ఞానయుతమైన ఒక వెలుగు కాని ఏమీ లేదు. వయస్సు తాలూకా సంపూర్ణత తప్ప వేరే ఆకర్షణేమీ కనిపించలేదు ఆమెలో. అయినా వివాహం చేసుకుంటున్నాడేమిటి, చేసేసుకున్నాడు. ఆమె నెత్తి మీద చేయి వేసి ప్రమాణం చేసినప్పుడే అయిపోయింది వివాహం. మంగళసూత్రం కట్టడం అనేది ఊరికే లౌకికమైన తంతు మాత్రమే. యాంత్రికంగా తన విధిని తాను నిర్వర్తించాడు. లాంఛనాలు చదివించే సమయంలో తన మామగారేమీ చదివించలేదు. కట్నం ఇవ్వకపోతే మానే ముచ్చట్లైనా జరపలేడు. మామగారి పద్ధతి చూసిన కొద్దీ ఆనందానికి ఒళ్ళు మండుతోంది. ఎక్కడికక్కడే జరుపుకునొస్తున్నాడు. డబ్బు లేకపోతే లేకపోవచ్చు, అల్లుడికి ఏ బొమ్మతో చదివించే సరదా అయినా లేదు. ఇప్పుడు పెట్టకపోతే తనకొచ్చే నష్టమేం లేదు. తను ఆయన పెట్టిపోతలకు ఆశించలేదు. 10 మందిలోనూ ఆయన గుణం కనిపించిపోయింది అంతే. పోతే అటువంటి వాడి కూతురిని చేసుకున్నందుకు తనకి 10 మందిలోనూ చిన్నతనం. ఇంతలో మాధవరావు వెండి చెంబు, కంచం, పట్టు పీతాంబరాలు తీసుకొచ్చి ఆనందానికి చదివించాడు. అందరూ తెల్లబోయారు. అందరితో పాటు ఆనందానికి కూడా ఆశ్చర్యం వేసింది. తన మామగారు తనకేమీ ముట్ట చెప్పకుండా అగౌరవపరిచినా ఈయన పాపం సమయానికి ఆదుకొని గౌరవం దక్కించారు. కాని ఈయన ఎందుకు చదివిస్తున్నారు, ఏంటి సంబంధం, తన మీద ఈయనకెందుకింత అభిమానం? ఆనందానికి ఏమీ అర్థం కాలేదు. మధ్యాహ్నం భోజనాల దగ్గర ఓ 18 ఏళ్ల అందమైన అమ్మాయి బావగారు బావగారు అంటూ తనని వేళకోళం చేస్తూ అన్నపూర్ణ తరపున మాట్లాడడం మొదలుపెట్టింది. సాయంత్రం తనకిష్టం లేకపోయినా ఆ అమ్మాయే బలవంతం చేసి తన చేత సరిబేసులు బొంతులాట ఆడించింది. ఆ అమ్మాయి ఎంత ఆకర్షణీయంగా ఉందో అంత చలాకీగా ఉంది. అడుగడుగున తనతో వాదిస్తూ తనని వేళకోళం చేస్తున్న ఈ అందమైన అమ్మాయి పెళ్లి కూతురికి ఏమవుతుంది చెప్పమా అనుకున్నాడు ఆనందం. సాయంత్రం మగ పెళ్లివారు పుల్లేటుకురు వెళ్ళిపోతారనగా ఆ మధ్యాహ్నం విడిదిలోకి మాధవరావు వచ్చాడు. పెళ్లి బడలిక వల్ల అంతా నిద్రపోతున్నారు. మడత మంచం మీద తలగడ మాత్రం వేసుకుని వెంకట్రామయ్య కూడా విడిదిలో ఓ వార పడుకున్నాడు. ఇంకా ఎటొచ్చి ఆలోచనల బరువుతో నిద్రపట్టగా మెలకుగా ఉన్నది ఒక ఆనందం మాత్రమే. పోతే పెరట్లో పిల్లలందరికీ కొబ్బరి ఆకు బూరాలు, తాటాకు బొమ్మలు చేసిస్తూ జానకి మెలకుగా ఉంది. అంతా నిద్రపోతున్నట్టున్నారు అన్నాడు మాధవరావు. లేదు, రండి రండి అన్నాడు ఆనందం. మీరు పడుకోలేదా? ఏం తోచడం లేదేమో. పోనీ అలా మా ఇంటికి వెళదాం, ఓ మారు రండి అన్నాడు మాధవరావు. అలాగే అని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని పెరట్లోకి వెళ్ళి మొహం రుద్దుకుంటుంటే, ఎక్కడికి మావయ్య ప్రయాణం అడిగింది జానకి. ఇక్కడికే, నువ్వు వస్తావా? ఓ అంది జానకి. 5 నిమిషాల్లో తెమిలి మాధవరావుతో కలిసి వాళ్ళింటికి బయలుదేరారు. జానకి ఆనందమును. ఏంటండి ఈ హడావుడంతాను, ఇంటి అల్లుడికిలాగా అన్నాడు ఆనందం. టేబుల్ మీద వెండి పళ్ళాల్లో పెట్టిన బిస్కట్లు, యాపిలు, బంగినపల్లి మామిడి, అనాస పళ్ళ ముక్కలు చూసి. అదే జరగవలసింది, కొద్దిలో తప్పిపోయింది కాని అన్నాడు మాధవరావు కళ్ళజోడు చేత్తో పట్టుకుని తుడుచుకుంటూ. ఆనందానికి అర్థం కాక తెల్లబోయి చూశాడు. కూర్చోవాలో నిలబడాలో నిర్ణయించుకోలేక తికమక పడుతూ హాల్లో ఉన్న సోఫా సెట్లని, గోడలకున్న సీనరీల్ని చూస్తూ నిలబడ్డ జానకిని చూసి, కూర్చోమ్మా, మా అమ్మాయిని కూడా పిలుస్తాను అని బిగ్గరగా తల్లి జ్యోతి అని పిలిచాడు మాధవరావు. హాల్లోకి ప్రవేశించిన జ్యోతిని చూసి, ఓహో, పొద్దుటి నుంచి నన్ను ఆకర్షించిన ఈ అమ్మాయి ఈయన కూతురా అనుకున్నాడు ఆనందం. జ్యోతి అతని కేసి ఓ చిరునవ్వు విసిరి జానకిని పలకరించింది. కొంచెం సేపు అయ్యేసరికి జ్యోతి, జానకి ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొంచెం సేపు ఊరుకుని మాధవరావు అన్నాడు, అసలు మీ బాబాయ్ గారు చూసింది మా జ్యోతినే మొదట అని. ఆ మాట ఆనందానికి ఆశ్చర్యం కలిగించింది. ఏంటి, మొదట జ్యోతిని చూసే ఈ అన్నపూర్ణని నిర్ణయించాడా? ఏంటి బాబాయ్ ఇలా చేశాడు? ఏ రకంగా చూసినా జ్యోతే శతవేదాల అన్నపూర్ణ కంటే మిన్న. చదువు, సంస్కారం, అందం, డబ్బు అన్నీ ఉన్న ఈ సంబంధం కాదని ఏమీ లేని ఒక దరిద్రపు సంబంధం చూడడంలో బాబాయ్ ఉద్దేశం ఏమిటి? బాబాయ్ చేసిన పనికి ఏదో బలమైన కారణం వెనక ఉండి తీరుతుంది. ఏమై ఉంటుంది ఆ కారణం? ఇలా ఆలోచిస్తున్న ఆనందానికి మాధవరావు హెచ్చరిక వినిపించనేలేదు. ఏంటి మీరలా ఆలోచిస్తూ ఉండిపోయారు, పలహారం తీసుకోండి అని తిరిగి హెచ్చరించాడు. ఆ అంటూ తనలో కలిగిన ఈ సంచలనాన్ని, రేగిన గాలి దుమారాన్ని పైకి కనిపించనీయకుండా చిరునవ్వు వెనకాల దాచడానికి ప్రయత్నించాడు ఆనందం. మీరు తీసుకోకపోవడంతో మీ మేనకోళ్ళు కూడా తీసుకోవడం లేదు చూడండి అన్నాడు మాధవరావు. ఆనందం అటువైపు చూశాడు. జానకి పక్కన కూర్చున్న జ్యోతి కూడా సరిగ్గా అదే సమయంలో ఆనందం కేసి చూసింది. ఆనందం హృదయం జల్లుమంది. బరువుగా కన్నులు దించేసుకుంది జ్యోతి. బలవంతం మీద 1-2 ముక్కలు జానకి చేత తినిపించి,
నేనే నెగ్గాను డాడీ, నువ్వు ఓడిపోయావు. జానకి చేత నేను టిఫిన్ తినిపించాను అంది జ్యోతి ఓరగా ఆనందం కేసి చూస్తూ. నోనో, మేము ఆడవాళ్ళకి తీసిపోతామేమిటి? పందెం ఎక్కువ ఎవరు తినిపిస్తారో. మిస్టర్ ఆనంద్, ఈ 2 ముక్కలు రుచి చూడండి అన్నాడు మాధవరావు గంభీరం అభినయిస్తూ. ఆనందానికి నవ్వొచ్చింది. తన చేత టిఫిన్ తినిపించడానికి తండ్రి కూతురు ఏం నాటకం ఆడుతున్నారు? పోన్లేండి, ఓడితే ఓడాం. ఆడవాళ్లు నెగ్గడంలోనే ఆనందం ఉంది అన్నాడు ఆనందం కంటి చివరి నుంచి జ్యోతి వైపు చూస్తూ. ఆడవాళ్లు నెగ్గడమే ఒకనాటికి వీల్లేదు. ఏం? అంది కోపాన్ని నటిస్తూ జ్యోతి. అసలు ఆడవాళ్లకు ఓడిపోవడమే జన్మహక్కు. అలా నిత్యము ఓడిపోతున్న పట్టపగ్గాలు లేకుండా ఉన్నారు. ఇంకా నెగ్గడం అంటూ వస్తే వేరే అడగాలా? ఆనందానికి మాధవరావు మాట తీరు చూస్తుంటే ఇంకా ఇంకా వినాలనిపించింది. కొత్తవాడనే శంక సంకోచాలు లేకుండా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు ఆ మాట్లాడడం, మాటల్లో ఎంతో హాస్యం, లాస్యం, వీటన్నింటినీ మించిన ఆప్యాయత అతన్ని ఆకర్షించాయి. అప్పటిదాకా మౌనంగా ఊరుకున్న జానకి, ఓడిపోవడం ఆడవాళ్ల జన్మకు కాదండి అంది ఉన్నట్టుండి. అందరూ ఆశ్చర్యంగా ఆమె కేసి చూశారు. తను ఓడిపోయి అయినా సరే పురుషుణ్ణి గెలిపిస్తుంది స్త్రీ. అతని విజయంలోనే ఆనందం చూడగలిగే ఔదార్యం ఆమెకుంది. మీరా ఔదార్యాన్ని బలహీనతగా జమకడితే ఎలా? 15 సంవత్సరాలైనా పూర్తిగా నిండని తన మేనకోడలు జానకి హఠాత్తుగా ఇంత విజ్ఞానాన్ని ప్రదర్శించడం ఆనందానికి ఆశ్చర్యమే కలిగించింది. మాధవరావు నవ్వి, ఇంత బాగా మాట్లాడినందుకు నీకు ఇంకో 4 యాపిల్ ముక్కలు ప్రజెంట్ అన్నాడు. అమ్మ బాబోయ్, ఇప్పటికే కడుపు నిండిపోయింది. ఇంత ప్రమాదం వస్తుందంటే అసలు నోరు విప్పకే పోదును అంది జానకి. నోరు విప్పవు కనుకే 2 ముక్కలు నోట్లో వేసుకోమంటున్నాను అంది జ్యోతి. ఆ మాటే నేను అంటున్నాను అంది జానకి. ఆ అంది జ్యోతి. వెంటనే ఓ యాపిల్ ముక్క జ్యోతి నోట్లో వేసింది జానకి. ఆనందం చప్పట్లు కొట్టాడు. మంచినీళ్లు తాగుతున్న మాధవరావుకి పొలమారింది. జ్యోతి ఉక్కిరిబిక్కిరైంది. జానకి ఏమీ ఎరగనట్టు ఇంకో పక్కకు చూస్తూ పెళ్ళుబికి వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంది. కొంతసేపయ్యాక ఆనందం లేచాడు. జానకి కూడా బయలుదేరింది. మా వాళ్ళంతా మా కోసం ఈ పాటికి వెతుక్కుంటూ ఉంటారు. ఇహనం ఇంకో గంటకో ప్రయాణం, సెలవు అన్నాడు ఆనందం. ఆ ఒక్క మాట, మీ ఎరుకని ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి మా జ్యోతికి అన్నాడు మాధవరావు. మంచి అంటే? ఆనందరావు జ్యోతికేసి చూస్తూ అన్నాడు. అంటే అంటే మీలాంటి వాడన్నమాట. నాలాంటి వాడా? నాలాంటి వాడు వేరే ఇంకొకడు ఎలా ఉంటాడు? నాలాంటి వాడినే చేసుకోవాలంటే నన్నే చేసుకోమనండి. మాధవరావు పకపక నవ్వేశాడు. ఆనందం ఆ నవ్వులో శృతి కలిపాడు. జానకి ఉలిక్కి పడింది. జ్యోతి రివ్వున ఇంట్లోకి పారిపోయింది. గట్టు లంకలకి మనుషుల్ని పురమాయించి ఆకుమడి దున్నడానికి 2 అరకలు కట్టించి వెంకట్రామయ్య ఊళ్ళోకి బయలుదేరబోతుంటే, ఉండండి బాబయ్య, డొంకినీతో 2 పుల్లమామిడికాయలు కోసిస్తాను, పప్పులో ఏదురుగాని అన్నాడు వీరిగాడు. తనకి పప్పు మామిడికాయ ఇష్టమని వాడికి తెలుసు. తనకేంటి, ఇంట్లో విశాలాక్షికి, ముకుందానికి, ఆనందానికి, అందరికీ కూడా వెల్లుల్లిపాయ పోపు వేసిన పప్పు మామిడికాయ అంటే మహా ఇష్టం. ఇక అందులో నంజుకోవడానికి కొత్తగా వేసిన మెంతి బద్దలు, చల్లలో వేసిన మిరపకాయలు, వడియాలు ఉంటే వేరే చెప్పనక్కర్లేదు. తినే అన్నమంతా దాంతోనే తింటారు. ఇలా అందరి అభిరుచులు, అలవాట్లు తెలిసిన వీరిగాడు 2 రోజులకొక మాటో మాగాయి చెట్టు కాయలు కోసి తెస్తూ ఉండడము, పసందుగా విశాలాక్షి మామిడికాయ పప్పు వండడము ప్రతి ఏడు ఈ వేసవి రోజుల్లో జరిగే కార్యక్రమమే. మనిషికున్న జిహ్వ చాపల్యానికి నవ్వుకుంటూ వెంకట్రామయ్య సరే కొయ్యి అన్నాడు. 2 3 కాయలున్న 2 గుత్తులు కోసి సొన నేలకేసి రాసి ఆ మామిడికాయ గుత్తులు పట్టుకుని నడవండి అన్నాడు వీరిగాడు. నువ్వెందుకు, నీ పట్టుకెళ్తాలే, ఇలా సత్తే కూడా లేడు కదూ, పనివాళ్ళని చూసుకో, ఆకుమడిలో చాలు బాగా కలవాలని చెప్పు. అలా బోదిగట్టు దాకా తెస్తాను, తర్వాత పట్టుకెళ్తురుగాని. ముందు వెంకట్రామయ్య, వెనకాల వీరిగాడు నడుస్తున్నారు. పెళ్లి బాగా జరిగిందన్నమాట అన్నవరం కొండ మీద. సిద్ధం. మీరన్నట్టు టికెట్ కొంటేనే గాని కొండ మీద పెళ్లి ఇల్లేదన్నారు. నే చెప్పానుగా. టిక్కెట్లు, భోజనాలు, చీరలు, జామారులు అన్ని ఖర్చులు పోగా మీరిచ్చిన దానిలో ఇంకా 9 రూపాయలు మిగిలాయండి. అది పెట్టి నువ్వో జామారు కొనుక్కో. నేనా ముసలోణ్ణి, నాకేమున్నా వెళ్ళిపోతుందండి. మీరిచ్చిన పాత పంచలే ఇంకా 2 సందువపేటలో ఉన్నాయండి. తృప్తి వల్ల మనిషికొచ్చే సౌఖ్యం ఇంతటిదన్నమాట. వెంకట్రామయ్యకి లోకం వింతగా తోచింది. లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అంటూ పెద్ద హంగామా చేసి అరుపులు, నినాదాలు, నిరసన ప్రదర్శనలు చేస్తారు గాని నిజం ఆలోచిస్తే ఒకడు అనుభవిస్తున్నది లేదు, మరొకడు అనుభవించింది లేదు. ఒకడు గంజి తాగితే ఇంకొకడు పరమాన్నం భుజిస్తున్నాడు కదా, మరి గంజికి పరమాన్నానికి తేడా లేదా అని అడగచ్చు. ఖరీదుల్లో ఉండొచ్చు కానీ ఆ 2 ఇచ్చే ఆనందంలో మాత్రం తేడా ఏమీ లేదు.
గంజి తాగినప్పుడు బీదవాడు పొందిన ఆనందానికి, పరమాన్నం భుజించినప్పుడు భాగ్యవంతుడు పొందిన ఆనందానికి ఆనందంలో తేడా ఏముంది? ఇంతలో వాళ్ళు బోదిగట్టు దగ్గరకొచ్చారు. వీరిగాడు ఆగి బాబయ్య అన్నాడు. వెంకట్రామయ్య ఏంటి అన్నట్టు వాడి కేసి చూశాడు. ఆనందం బాబు గారి భార్యని మనుగుడుకులకు తీసుకురాలేదేం అన్నాడు వీరిగాడు. దాంతో వెంకట్రామయ్యకు జరిగిందంతా జ్ఞాపకం వచ్చి ఒక్కమారు మనసంతా వికలమైంది. అదలా జరిగిందిలే అని ముక్తసరిగా జవాబు చెప్పి మామిడి గుత్తులు చేత్తో అందుకుని ఊరివైపు నడక సాగించాడు వెంకట్రామయ్య ఆలోచనల బరువుతో. పెళ్ళయి పెద్దాపురం నుంచి బయలుదేరొచ్చేటప్పుడు పెళ్లి కూతుర్ని మనుగుడుపులకి మా ఊరు తీసుకెళ్లే ఆనవాయితీ మాకు లేదు అంది విశాలాక్షి ఆడపెళ్లి వారితో. అదేంటమ్మా అంటూ తను కలగజేసుకోబోయాడు. వెంటనే ఆనందం నూరుకో బాబాయ్ అన్నాడు తన వైపు అదోలా చూస్తూ. ఆనవాయితీ లేదంటారేమిటి వీళ్ళు అంటూ తనలో తాను మదన పడుతూ ఉంటే విశాలాక్షి తేల్చేసింది. ప్రస్తుతానికి పెళ్లి కూతుర్ని మా ఊరు తీసుకెళ్లే ప్రసక్తి లేదు, తర్వాత ఎప్పుడో చూద్దాం అని. తనకే కాదు, రామదాసు కూడా ఆ మాటల్లో ఏదో అపశృతి వినిపించింది. అంటే అంటూ పాపం రామదాసు నీళ్లు నమిలాడు. మేం తర్వాత కబురు చేస్తానులేండి అన్నాడు ముకుందం. అంటే మరేం లేదు, వచ్చే మాసం శూన్యమాసం కదా అందుకని. రామదాసు మాటలు పూర్తి చేయకుండానే మేం కబురు చేస్తామని చెప్పాం కదండి అంది విశాలాక్షి విసుగ్గా. అదేంటమ్మా పెద్దవాళ్ళతోటి అలా మాట్లాడతావు అన్నాడు తను. తన కేసు రుసరుసా చూస్తూ నీ బండి రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి ముందు బండెక్కు అన్నాడు ఆనందం. ఇంకెవర్నీ ఒక్క ముక్కైనా మాట్లాడనివ్వకుండా విశాలాక్షి, ఆనందం, ముకుందం కలిసి సంగతి అక్కడితో ఆఫ్ చేసి బళ్ళెక్కి పోనీయండోయ్ అన్నారు. ఏమీ మాట్లాడడానికి తోచక రామదాసు ఊరి పొలిమేర దాకా బళ్ల వెనక నడిచొచ్చి మరి ఇక ఉంటానండి అన్నాడు. బళ్ళు దూరమైపోతుండగా దూరాన నిలబడ్డ రామదాసు పంచి చెంగుతో కళ్ళు ఒత్తుకోవడం తనకి కనిపించింది. పాపం ఆడపిల్లని ఇచ్చుకున్నవాడు, పిల్ల కాపురం ఏమవుతుందో అని బెంగ. ఆ పరిస్థితుల్లో అతనికి మాట ధైర్యమైనా ఇవ్వలేకపోయినా తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే అసహ్యం వేసింది. దారిలో తనతో ఎవరూ సరిగ్గా మాట్లాడలేదు. ముభావంగా మూతులు ముడుచుకుని కూర్చున్నారు. తను 2-3 సార్లు పలకరించినా ముక్తసరిగా జవాబు చెప్పారు. ఏంటిలా ప్రవర్తిస్తున్నారు? తన మీద వీళ్ళకేమైనా కోపం వచ్చిందా? అయితే ఆ సంగతి చెప్పవచ్చునే. పసికందులుగా ఉన్నప్పటి నుంచి వాళ్లను పెంచుతూ వచ్చాడే తను. తనతో వాళ్ళంత ముభావంగా ఉంటే తన మనసెంత తల్లడిల్లిపోతుందో ఆలోచించరేమిటి? చుట్టాలు ఒక్కొక్కరై వెళ్ళిపోసాగారు. పెద్దాపురం నుంచి పుల్లెటుకురొచ్చి అప్పటికి 5-6 రోజులైంది. చుట్టాలు వెళ్ళిపోవడంతో ఇంట్లో కూడా హడావిడి తగ్గింది. కాని తన పట్ల వాళ్ల ప్రవర్తన మాత్రం అలాగే విపరీతంగా ఉంది. ఇంటికొస్తూనే వెంకట్రామయ్య మామిడికాయలు వంటింటి గుమ్మంలో పెట్టి పెరట్లోకి వెళ్లి కాళ్లు పడుకుని హాల్లోకి వచ్చాడు. తన పడక కుర్చీ అక్కడ కనిపించలేదు. ఇప్పటికీ 40-50 సంవత్సరాలయ్యి ఆ కుర్చీని ఎవరూ కదపలేదు, ఇల్లు కడిగినప్పుడు తప్ప. తనకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆ కుర్చీ అక్కడే ఉంది. తన అన్నగారు ఎప్పుడు ఆ కుర్చీలో వీధి గుమ్మానికి ఎదురుగా కూర్చునేవారు. ఆ తర్వాత ఈ 10 ఏళ్ల నుంచి తను కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఆ కుర్చీని కదపవలసిన అవసరం ఏమొచ్చింది? వెంకట్రామయ్య గట్టిగా అరిచాడు. ఎవర్రా కుర్చీని ఇక్కడి నుంచి తీశారు అని. ఎవరూ జవాబు చెప్పలేదు. అసలు ఇంట్లో మనుషులున్న అలికిడి లేదు. మిమ్మల్నే ఎవరూ పలకరేం అన్నాడు మళ్ళీ. ఆ ఏంటి అంటూ చేతిలో పెన్నుని కేప పెట్టి మూసేస్తూ ముకుందం పడమటింట్లోంచి వచ్చాడు. ఆ కుర్చీ తీసిందెవరు? నేనే, నిర్లక్ష్యంగా వచ్చింది సమాధానం ముకుందం దగ్గర నుంచి. ఆ కంఠస్వరం వెంకట్రామయ్యకి వింతగా వినిపించింది. ఏం, ఎందుకు తీసావు? రాసుకోవడానికి బాగుంది, అందుకు పడమటింట్లో వేసుకున్నాను. ఆ సమాధానంలోనే అది ఎంతలో హాల్లోకి రాదు అనే భావం కూడా ద్యోతికం చేశాడు. సరే అని దీర్ఘంగా శ్వాస వదిలి నువ్వెళ్ళి రాసుకో. ఆనందం ఓ కుర్చీ తెచ్చి హాల్లో వేయి అన్నాడు వెంకట్రామయ్య. ముకుందం అక్కడి నుంచి కదలనూ లేదు, ఆనందం కుర్చీ పట్టుకుని రానూ లేదు. కొంచెం సేపు ఊరుకుని వీధి గదిలోకి వెళ్ళాడు వెంకట్రామయ్య. అక్కడ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఆనందం. ఇక్కడే ఉండి పలకమేవిరా అన్నాడు వెంకట్రామయ్య. ఆనందం తల తిప్పి శూన్యంగా అతని కేసి చూసి ఊరుకున్నాడు. పెళ్లి రోజు నుంచి చూస్తున్నాను, మీ ప్రవర్తన వింతగా ఉంటోంది. ఆ ముభావం ఏమిటి? ఆ ముక్సరేమిటి? మనసు విప్పి మాట్లాడుకోవడం ఏమిటి? ఏంటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. గట్టిగా కేకలు వేయసాగాడు హాల్లోకొస్తూ వెంకట్రామయ్య. పప్పు పొయ్యి మీద పడేసి మామిడికాయ ముక్కలు తరుగుతోన్న విశాలాక్షి ఆ కేకలు విని హాల్లోకొచ్చింది. తాతయ్య గారికని కాఫీ వెచ్చబెడుతోన్న జానకి ఆ వేడి గ్లాసుతో అలాగే వచ్చేసింది. ఏంటా కేకలు అంది విశాలాక్షి. అది పైగా నావి కేకలు అవునా? అసలేం జరిగింది? అదే నేను అడుగుదామనుకున్నా. ఏం జరిగిందని మీరందరిలా ముభావంగా ఉంటున్నారు నాతో? విశాలాక్షి మాట్లాడలేదు, తల వంచుకుని ఆలోచిస్తోంది.
ముకుందం కాలాడిస్తూ నిర్లక్ష్యంగా ఇంటి పైకప్పు కేసి చూస్తున్నాడు. వెంకట్రామయ్యకి ఒళ్ళు చిరచిరలాడిపోతుంది. తాతయ్య, కాఫీ తీసుకో అంది జానకి. ఒక్క క్షణం ఊరుకుని ఒకళ్ళు మాట్లాడరేమిటి, ఏరా ఆనందం అన్నాడు గట్టిగా. ఏంటి అంటూ తాపీగా హాల్లోకి వచ్చాడు ఆనందం. వారం 10 రోజుల నుంచి చూస్తున్నాను. మీ ప్రవర్తన ఏమీ నాకు అర్థం కావడం లేదు. మీ ముగ్గురు ఎందుకిలా మొహాలు మార్చుకుని కూర్చుంటున్నారు? మరోలా ఉండడం చేతకాక అన్నాడు ముకుందం వెటకారంగా. ఏంటా తలబిరి సమాధానం? ఎదురుస్తున్నావా? అప్పుడే పెద్దవాడు అయిపోయి అనుకుంటున్నావా? నువ్వు ఉండగా వాడెలా పెద్దవాడవుతాడు? ఒకవేళ అయినా నువ్వు అవనిస్తావా అంది ఎత్తుపొడుపుగా విశాలాక్షి. వెంకట్రామయ్య గతుకుమన్నాడు విశాలాక్షి అన్న మాటలకి. తను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న విశాలాక్షి ప్రాణానికి ప్రాణంగా ఉండే వ్యక్తి దగ్గర నుంచి అటువంటి సమాధానం వస్తుందని కలలో కూడా అనుకోలేదేమో. మొదట్లో వెంకట్రామయ్య ఉలిక్కి పడ్డాడు. అంతలోనే సంభాళించుకుని, ఏంటి తల్లి, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా అని మాత్రం అనగలిగాడు. అవును మరి, నీలాగా చేతలు చేసే తెలివితేటలు లేకపోయాక మేం చేయగలిగింది అదొకటే. విశాలాక్షి ఆనందం కేసి ముఖం తిప్పి వెంకట్రామయ్యను ఉద్దేశించింది. చేతలు చేసే తెలివితేటలు నేనిప్పుడేం చేశానని? ఎవరూ మాట్లాడలేదు. చెప్పండి, ఏమీ సంకోచించొద్దు. మనసులో పెట్టుకుని బాధపడ్డం కన్నా మనలో మనం చర్చించుకుని మనసు తేలిక చేసుకోవడం మంచిది. ఎవరూ సమాధానం చెప్పలేదు. నువ్వైనా చెప్పరా ముకుందం, నేను చేసిందేమిటి అన్నాడు వెంకట్రామయ్య. "హుం" అంటూ నిట్టూర్పుతో కూడిన వెటకారపు చిరునవ్వు విసిరాడు ముకుందం. వెంకట్రామయ్యకి ఒళ్ళు మండిపోయింది. ఎందుకిలా నన్ను చిత్రహింస చేస్తారు? జరిగింది ఇది అని చెప్పకూడదు అంటూ గట్టిగా అరిచాడు. గట్టిగా కేకల వేకు. ఆ తల్లి తండ్రి లేని పిల్లలు వాళ్ళ బాబాయ్తో ఏదో ఘర్షణ పడుతున్నారనుకుంటుంది లోకం అంది విశాలాక్షి. లోకం అంటూ నీరసంగా నవ్వాడు వెంకట్రామయ్య. అవును, నీకు లోకం లెక్కలేదు. మాకు లోకం కావాలి. నీలా కాదు, మాకు పొరుగు కూడా కావాలి. మా పొరుగు పోతే నీ కళ్ళు చల్లగా ఉండొచ్చు అంటున్న ముకుందం మాటలు ఇంకా పూర్తి కాలేదు. శరీరం అంతా వణుకుతూ ఉంటే పిడికిలి బిగించి ముకుందం అని ఒక కరుపరిచాడు వెంకట్రామయ్య. ఆ కేకకి జానకి బావురుమంది. విశాలాక్షి వణికిపోయింది. ఆనందం తెల్లబోయాడు. ముకుందం మాత్రం నిశ్చలంగా, ఏం కొడతావా అన్నాడు. 10-15 ఏళ్ల వయసువాడివైతే ఆ పని చేతును, ఇలా తెలివి తక్కువగా మాట్లాడేందుకు? వెంకట్రామయ్య కంఠం ఇంకా ఆగ్రహంతో వణుకుతూనే ఉంది. మేం పెద్దవాళ్ళమయ్యామని కదూ నీ బాధ? బాధ? అవునరా, బాధే. వెర్రిగా నవ్వాడు వెంకట్రామయ్య. నువ్వు పైకి ఎంత ప్రేమ నటిస్తున్నా నీ చేతల్లో తెలుస్తోంది నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తోంది. ఒరే ముకుందం, ఇంతకంటే ఏ కత్తో తీసి గుండెల్లో పొడవకూడదు. ముకుందం ఏదో అనబోతుంటే అప్పటిదాకా జరుగుతుందంతా చూస్తూ నిలబడ్డ ఆనందం 2 అడుగులు ముందుకు వేసి, అన్నయ్య ఊరుకో అన్నాడు. అన్నీరా అనని, వాడి మధ్యలో ఆపకు అన్నాడు వెంకట్రామయ్య. నిన్ను అనడం వల్ల మాకు కలిసొచ్చేది మాత్రం ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిందే. ఏంటరా? మీకు నేను ఏం అన్యాయం చేశానట? అబ్బే, ఏం చేయలేదు వెటకారంగా అంది విశాలాక్షి. ఉండక్కయ్యా, నేను చెప్తాను. ఇదిగో ఇలా విను. దాయాదులు అన్నదమ్ముల వాళ్ళు అసహనంతో మనకి సర్వనాశనం తలపెడతారన్నది ఎంత సత్యమో మాకు అనుభవం వల్ల ఇప్పుడు తెలిసింది. నీకో సంసారము సుఖము అంటూ లేకపోవడంతో ఇతరుల సంసారాలు, అందులో ముఖ్యంగా నీ తోడబుట్టిన వాడి బిడ్డల సంసారాలు, వాళ్ళ సౌఖ్యం ఆనందం చూసేసరికి అసహనం బయలుదేరింది నీలో. ఆ మాటలు ఆశానిపాతంలా తగిలేసరికి హా అని మానుప్రడి అలాగే ఉండిపోయాడు వెంకట్రామయ్య. ఆనందం తిరిగి ప్రారంభించాడు. దాంతో నీ సాయశక్తులా మా అభివృద్ధికి అడ్డు నిలవాలని ప్రయత్నించావు. మొదట్లో నా చదువుకి విఘాతం కలిగించావు. ఈ ఏడొద్దు పై ఏడికి చదివిస్తాలే అని ఆశ చూపి తీరా సమయం వచ్చేసరికి వానొచ్చి పంట పోయిందని వంక పెట్టావు. వంక? అది వంక? ముమ్మాటికి ఆ పంట పాడవడానికి కారణం నువ్వే. బుధవారం నాడు మసూలు చేయిస్తే ఎక్కడ బాగుపడిపోతామో అని శుక్రవారం నాటికి వాయిదా వేసి సిద్ధాంతమంతా మట్టిపాలు చేశావు. ముకుందమని హెచ్చరించాడు. అయినా మాకు నీ మీదున్న అచంచల విశ్వాసం వల్ల వాడి మాట చెవిని పెట్టలేదు. అందుకు శాస్తి అయింది. సరే, నా చదువు, ఈ సంసారపు ఆర్థిక స్థితి అలా పాడు చేశావు. అంతటితో తృప్తి కాలేదు. నీకు సంసార సుఖం లేదు కనుక ఇంకెవరికీ ఉండడం నువ్వు సహించావు. నీ అభిమతం ప్రకారమే భగవంతుడు కూడా సాయం చేసి అక్కయ్యని అన్నయ్యని అలా చేశాడు. ఇక మిగిలింది నేను మాత్రం ఎందుకు సుఖించాలి అని నీ ఉద్దేశం. అందుకే అన్ని విధాలా అనుకూలమైన సంబంధం అందుబాటులో ఉన్న ఈ దరిద్రపుటి సంబంధాన్ని నిశ్చయం చేశావు. నాకు ఆ గుదిబండం తగిలించావు. జన్మ జన్మలకి జ్ఞాపకం ఉండే ఉపకారం చేశావు. ఇదంతా ఎందువల్ల? నిన్ను నమ్మడం వల్లే కదూ. అంతా నీదే భారమని గుడ్డిగా నిన్ను విశ్వసించడం వల్లే కదా. మా మీద ఎందుకెంత కక్ష? మేము నీకేం అపకారం చేశాం? బాబయ్య అంటూ ప్రాణంగా ఉన్నాం. అదేనా మేం చేసిన పాపం? కంఠం హెచ్చించి దుఃఖంతో అరిచాడు ఆనందం. ఆనందం అంటున్న మాటలన్నీ సోలాల్లా గుండెల్ని చీలుస్తుంటే నిస్తేజుడై నిలబడి ఉండిపోయాడు వెంకట్రామయ్య.
మనస్సంతా వికలమైపోయింది. మెదడు పనిచేయడం మానేసింది. జవాబేమీ చెప్పకుండా ఉండిపోయిన వెంకట్రామయ్యని చూసి తమ అభిప్రాయాన్ని మరీ బలపరుచుకోసాగారు విశాలాక్షి, ముకుందము, ఆనందమును. తన ఆశయవృక్షం ఆశానిపాతం లాంటి ఈ హఠాత్ సంఘటనకి కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు వెంకట్రామయ్య. అగ్నిపర్వతంలా బద్దలైపోతున్న గుండెను చిక్కబట్టుకుని అబ్దిఘోషలా గర్నిల్లుతున్న మనస్సంచలనాన్ని కొంచెం సేపు అణిగించుకుని సప్తాకుల పర్వతాలు కదిలిపోయి భూదేవి భయంకరంగా కనిపిస్తున్న సమయంలో భయోత్పాతంతో పరిగెడుతూ పరిగెడుతూ దారిలో దొరికిన ఏ చిన్న మొక్కనో పట్టుకుని ప్రాణాలు రక్షించుకోవాలని తాపత్రయపడే ప్రాణిలాగా ఆశతో ఒకే ఒక్క మాట అన్నాడు. సరే సరే, మీ ముగ్గురు అలాగే అనుకుంటున్నారా? మంచిదే. కానీ నేను చెప్పేది కూడా కొంచెం వినండి. ఎందుకు విన్నావు? ఆ మాత్రం ఊహించుకోగలం. ఇవేవి నువ్వు దురభిప్రాయంతో చేయలేదని, ప్రతి పని వెనక ఎంతో సదభిప్రాయం, మా మేలు కోరే దృఢమైన సంకల్పం ఉన్నాయని అంటావు, అంతేగా? అన్నాడు ముకుందం. అబ్బాయి, నువ్వు మొదటి నుంచి తొందరపాటు మనిషివి. నువ్వు ఏమన్నా నేను బాధపడను. ఏదో తెలియక అన్నావని సరిపెట్టుకోగలను. కానీ విశాలాక్షి, ఆనందం కూడా అదే అభిప్రాయంలో ఉన్నారంటే. ఆ పైన మాట్లాడలేకపోయాడు వెంకట్రామయ్య. కొంచెం సేపాగి వారి కేసి చూశాడు. వాళ్ళు తలలు ఉంచుకుని మౌనంగా ఉన్నారే కాని బాబయ్య మా అభిప్రాయం అది కాదు అని అనలేదు. కనీసం అతని మనసు గాయపడింది అన్న బాధైనా లేదు వాళ్ళ ముఖంలో. జానకి కేసి చూశాడు. పైటతో కళ్ళు తుడుచుకుంటూ తాతకేసి ఆశగా చూసింది. వాతావరణం అంతా పూర్తిగా మారిపోయింది. ఆ విశాలాక్షి కాదు, ఆ ఆనందం, ముకుందం కాదు, వీళ్ళు పూర్తిగా మారిపోయారు. చిన్నప్పుడు తను ఎత్తుకుని మోసాడు విశాలాక్షిని. అమ్మ పెట్టిన అన్నం తిననని మారం చేస్తుంటే కథలు చెప్పి ముకుందానికి గోరుముద్దలు తినిపించాడు. తల్లిపోయిన రోజుల్లో పసిపిల్లవాడుగా ఉండి రాత్రుల్లో నిద్రపోక ఏడుస్తుంటే భుజం మీద పడుకోబెట్టుకుని రాత్రి తెల్లవార్లు తిప్పేవాడు ఆనందాన్ని. మొన్నటిదాకా ఈ క్షణం దాకా తన దృష్టిలో వాళ్ళు పసిపిల్లలు, తన రక్షణలో పెరిగే అమాయకపు కోనలు. వాళ్ళకి రెక్కలొచ్చాయని ఇప్పుడు తనకి హఠాత్తుగా తెలిసింది. అదైనా వాళ్ళు గట్టిగా తెలియపరిచిన తర్వాత తెలిసింది. ఎంతవరకు తెలుసుకోకపోవడం తన అజ్ఞతే. ఇక వాళ్ళకి తన అవసరం లేదు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకగలరు. ఇంకా వాళ్ళ నెత్తి మీద కూర్చుని పెత్తనం చెలాయించడం భావ్యం కాదు. తను ఎంత చొప్పున ఇక్కడి నుంచి తప్పుకుంటే అంత మంచిది. అయితే అన్నయ్యకి చేసిన వాగ్దానాలు తప్పడం తనకి అలవాటేగా. పెళ్లిలో అగ్నిసాక్షిగా కౌశల్యకి చేయలేదు వాగ్దానం, నిన్ను వదిలి ఉండనని. అది ఏమైంది? అలాగే ఇదీను. గుండె రాయి చేసుకుని మనసు దిటవు చేసుకుని, మంచిది, మీరు కులాసాగా ఉండండి, వెళ్ళొస్తా అంటూ వంకినున్న చొక్కా తీసుకుని పైకండువా వేసుకుని చెప్పుల కోసం అటు ఇటూ చూశాడు వెంకట్రామయ్య. ఎక్కడికి వెళతావు? అంది నెమ్మదిగా, బాధతో కూడిన కోపంతో విశాలాక్షి. ప్రాణం ఉన్నన్నాళ్ళు ఈ జానెడు పొట్టని పోషించుకోవడానికి ఎక్కడికక్కడికి వెళ్ళాలిగా. నిన్ను మేమేమైనా వెళ్ళమంటే కదూ అన్నాడు ఆనందం బాధగా. మీరు వెళ్ళమనలేదు బాబు, నేనే వెళుతున్నా. నువ్వు వెళ్ళక్కర్లేదు ఊరు విడిచి. ఈ ఆస్తిలో సగం వాటకి నీకు హక్కుంది అన్నాడు ముకుందం. జోళ్ల కోసం హాలంతా వెతుక్కుంటూ, హక్కు గుప్తాల ప్రసక్తి దేనికిలే, నాకా ఆస్తి మీద ఆసక్తుంటేగా అన్నాడు వెంకట్రామయ్య. విశాలాక్షి, ఆనందము తెల్లబోయి చూస్తున్నారు. జోళ్లు కనిపించకపోవడంతో ఉత్తకాళ్లతోనే బయలుదేరాడు. వస్తానమ్మా విశాలాక్షి, వస్తానబ్బాయి అంటూ గడప దాటపోతుంటే, ఎంతకీ నిన్ను మేమన్నదేమీ లేదు, నువ్వే కోపగించి వెళ్ళిపోతున్నావు. సరే అలాగే కానీ భోజనాల వేళ ఇలా వెళ్ళిపోవడం ఏం బాగాలేదు. అన్నం తిని వెళ్ళు, మాకు అంత బాధ ఉండదు, లోకము హర్షిస్తుంది అంది విశాలాక్షి. కడుపు నిండిపోయింది, నాకు ఆకలి లేదమ్మా అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అతని వెనకాలే, తాతయ్య నువ్వు వెళ్ళిపోతావేమోనని చెప్పులు నేనే దాచేశాను, తాతయ్య ఇవిగో అంటూ బాధ, ఉద్వేగం, దుఃఖంతో కేకలు వేస్తూ జానకి 2-3 అడుగులు వేసి ఆగిపోయింది. ముళ్ల పొదలా పరుచుకున్న రేపటి జీవిత మార్గంలోకి పాదరక్షలు లేకుండా వెళ్ళిపోతున్న వెంకట్రామయ్య ఆ వీధి మలుపు తిరగబోతూ గుండె నిండా నిండిన దుఃఖంతో ఇన్నాళ్లు తమ అవిభక్త కుటుంబానికి రక్షణాఛత్రంలా నిలిచిన ఆ మొండువా లోగిల్ని ఓ మారు వెనక్కి తిరిగి చూసి వెంటనే గబగబా అడుగులేసుకుంటూ మలుపు తిరిగి వెళ్ళిపోయాడు. అంతవరకు గుమ్మంలో బొమ్మల్లా నుంచిన ఆనందము, విశాలాక్షి దీర్ఘంగా నిట్టూర్చి ఒకరికేసి ఒకరు చూసుకుని బావురు మండం బాగుండదని గొడ్ల నీరు కుక్కుకొని వెళ్ళిపోయారు లోపలికి.